హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. ఈ వ్లాగ్లో వచ్చేసి మేము అమెరికా వెకేషన్కి వెళ్ళాం కదా. సో ఆ వెకేషన్లో అమ్మ నాన్న అండ్ మా అన్నయ్య వదిన మేము అందరం కలిసి డే అవుట్కి వెళ్ళామన్నమాట. అంటే వచ్చేసి చికాగో డౌన్ టౌన్ చూడడానికి వెళ్ళాము. చికాగోలో వచ్చేసి డౌన్ టౌన్ చాలా బాగుంటుంది. యుఎస్లోనే ది ఫేమస్ డౌన్ టౌన్ అంట. అంటే ఫేమస్ అంటే చాలా బాగుంటుందంట. అన్నిటికన్నా ఈ డౌన్ టౌన్ చాలా చాలా బాగుంటుందంట. నిజంగానే వ్లాగ్ అంతా కూడా కంప్లీట్గా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఈ వ్లాగ్ కూడా నేను 2 పార్ట్స్ చేశాను. ఈ డే అంతా కూడా మేము మార్నింగ్ తిరిగాము అండ్ ఈవినింగ్ అంతా కూడా తిరిగాము. సో అదంతా కూడా నేను 2 వ్లాగ్స్ చేశాను. చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి. బట్ మీరైతే వ్లాగ్ కంప్లీట్ గా చూడండి. దాని బ్యాగ్ ఇక్కడ పెట్టుకుంది. నివి మ్యూట్స్ తెచ్చాను. కూర్చుని వేసుకో దివ్య, లేకపోతే అక్కడ మెట్ల మీద. ఓ మెట్లా, ఓకే. నువ్వెన్ని ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు. ఈ ఇయర్ ఎవరో బిలినియర్ ఎవరో బిల్డింగ్ మొత్తం తీసుకున్నాడంట. ఓహో, ఎవరు ఓన్ చేసుకుంటే వాళ్ళు లాస్ట్ టైం పెట్టుకున్నారు. ఇది ఏమి గవర్నమెంట్ సంబంధించింది ఏం కాదు, ప్రైవేట్. ఆఫీసులు ఇంకా ఆఫీస్ బిల్డింగ్ ఆఫీసులు రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. స్పాస్ అవన్నీ మన మామూలు టూరిస్ట్ లో మనం వెళ్ళి చూడండి. ఆ బిల్డింగ్ లో అన్ని ఫ్లోర్లకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ 5 ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంటది వ్యూ చూడడానికి. సిగ్నేచర్ లాంచ్కి వెళ్దాం. బీచ్ మొత్తం కనిపిస్తుంది మొత్తం. సరే, చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ చికాగో డౌన్ టౌన్ దగ్గరికి వచ్చామన్నమాట. మీకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దవి. సో అదే డౌన్ టౌన్ అనమాట. ఈ డౌన్ టౌన్ మెయిన్ వచ్చేసి లేక్ మిచిగన్ అని ఉంటుంది అనమాట. సో దానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎలా అంటే అర్బన్ లైఫ్ స్టైల్ అనమాట మొత్తం కూడా. అంటే ఇంత పెద్దగా ఉంటాయి కదా బిల్డింగ్స్ అన్ని. సో అవి అట్రాక్షన్ కింద, అలానే లేక్ వ్యూ ఉంటాయి కదా. సో అలా రెస్టారెంట్స్ అలాంటివన్నీ కూడా మంచిగా ఉంటాయి అనమాట. సో ఇవైతే అన్ని ప్రైవేట్గానే మనం అన్ని వెళ్ళొచ్చు అంట. ఇక్కడ యూరోప్లో వచ్చేసి మనకు అన్ని గవర్నమెంట్తోనే ఉంటాయి అనమాట. ఇలా ఏమైనా అట్రాక్షన్స్ ఉంటే. సో ఇక్కడ అలా కూడా ఏం లేదంట. మనం మామూలుగా ప్రైవేట్గా మనం టికెట్స్ పర్చేస్ చేసుకుని మామూలు టూరిజంలోనే వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అంటున్నారు. సో మీరు చెప్పాను కదా నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తానని. అందులో అయితే మేము ఒక స్కై డెక్ వెళ్ళాం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ లో వచ్చేసి మెయిన్ మాకు మా అన్నయ్య అని వదిన అన్ని చూపిస్తున్నారనమాట. దివ్య ఇంకా మున్న మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తున్నారనమాట. ఏ బిల్డింగ్ ఏంటి, దానికి ఏంటి అట్రాక్షన్ అన్నది అన్ని డీటెయిల్ గా చెప్తున్నారు మాకు దారిలో వెళ్తూనే. అండ్ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం ఆర్కిటెక్చర్ గురించి అని చెప్తున్నారనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సో అందుకే ఇంకా నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నీవి కూడా అలా మాట్లాడుతూనే ఉందన్నమాట జర్నీ అంతా కూడా. సో మేమైతే వచ్చేసి లేక్ మిచిగన్ దగ్గరికి వెళ్ళాము. నేవీ పియర్ అంటారు. సో దాని దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇంకా బిల్డింగ్స్ అన్ని చూసాము. సో ఇవన్నీ అమ్మ నాన్నతో కలిసి చూడడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మ నాన్నకు ఆల్రెడీ ఇవన్నీ చూపించారంట. ఇంకా మళ్ళీ అందరం కలిసి వచ్చాము. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నారా, ఇవి కనిపించేవన్నీ కూడా చూడండి కొంచెం ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఆ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి అనమాట, కొంచెం పాతలాగా. అండ్ అమెరికన్ ఫ్లాగ్స్ కూడా ప్రతి బిల్డింగ్కి అమెరికన్ ఫ్లాగ్స్ అనమాట. అంటే ఇవే కాదు, బిజినెస్ సంబంధించినవే కాదు, మామూలు వీళ్ళు హౌస్ హోల్డ్స్లో కూడా వాళ్ళు ఇంటికి కూడా పెట్టుకుంటున్నారు అనమాట అమెరికన్ ఫ్లాగ్స్ అనేది. సో అదే మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా హైట్ ఉన్నాయి అనమాట. అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి, ఇరుకిరుగ్గా ఉన్నాయి అండ్ చాలా హైట్ ఉన్నాయి. మాకు యూరోప్లో వచ్చి ఇంత హైట్ ఉండవు. అంటే మెయిన్ సిటీస్లో ఉంటే ఫ్రాంక్ఫర్ట్, మాకు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అంటారనమాట ఫ్రాంక్ఫర్ట్. సో అక్కడ ఉంటాయి అనమాట ఇలా హైట్గా. కానీ మరీ ఇంత ఎక్కువ ఏరియా అయితే ఉండదు, కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి అలాగా. సో ఇక్కడ అలా కాదు, చాలా పెద్ద డౌన్ టౌన్ అనమాట ఇదంతా వచ్చేసి. సో అందులో వచ్చేసి చాలా ఇరుకుగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా పక్కనే. కానీ మనం చూస్తున్నా సరే పైన ఎడ్జ్ కూడా మనకు కనిపిదు అనమాట. సో అంత హైట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే ఈ లేక్ కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లేక్ దగ్గరికి కూడా వచ్చాము. సో ఇక్కడ పార్కింగ్ చేసుకొని మేము నెక్స్ట్ ఇంకా బీన్ అని అంటారు అనమాట, చికాగో బీన్ అంటారు. సో అక్కడికి చూడడానికి వెళ్ళాము. బట్ అది అసలు ఓపెన్లో లేదనమాట, ఏదో రిపేర్ వర్క్ జరుగుతుంది అండ్ ప్రెసెంట్ అది క్లోజ్లో ఉంది. అన్ఫార్చునేట్లీ మేము చూడలేకపోయాం. చూసాం బట్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం అనమాట. మొత్తం స్టీల్తోనే చేస్తారు అది. సో అది కూడా చూపిస్తాను. సో చూసారా బిల్డింగ్స్ అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, అన్ని చిన్నవి చూడండి. ఆ విండోస్ అయితే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఆ బిల్డింగ్స్. అసలు చాలా ఫ్లోర్స్ ఉంటాయి అనమాట అవి. ఇంకా కార్లోంచి కాబట్టి అలా కనిపిస్తుంది. మనం అక్కడ దిగి ప్రెసెంట్ ఉండి చూస్తే మన కళ్ళతో చూస్తే అయితే మాత్రం చాలా బాగుంది
బాగుందన్నమాట. నేనైతే ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మేబీ అమెరికాలో ఉన్న వాళ్ళకి లేదా ఇంకా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా. బట్ మాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మేము ఇన్ని బిల్డింగ్స్ ఇంత ఎక్కువగా ఫస్ట్ టైం చూడడం అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకు. ఇంకా ఈ రైట్ సైడ్ మ్యూజియం చూసారా, ఇది కూడా ఏదో ఆర్ట్ మ్యూజియం అంట, పేరేదో చెప్పారు మర్చిపోయాను, సారీ. బట్ ఇది కూడా చాలా చాలా మంచి మ్యూజియం అని చెప్పారు. బట్ మేమైతే అది విజిట్ చేయలేదు టైం లేక. అండ్ ఇలానే మ్యూజియంస్ కూడా చాలా ఉంటాయంట. ఈసారి అయితే మేము మ్యూజియంస్ అలాంటివి ఏమి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ మామూలుగా మా డే అంతా కూడా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. డౌన్ టౌన్ అంతా ఫీల్తో చూస్తా బిల్డింగ్స్ అన్నీ మంచిగా. అండ్ ఇది చూసారా, ఇదే అనమాట చికాగో బీన్ అని చెప్పాను కదా. ఇదైతే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా మాకు అవ్వలే అనమాట. బట్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఆ వీడియో ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు కార్ పార్కింగ్ కోసం తిరుగుతున్నా అనమాట. అసలు పార్కింగ్ అసలు చాలా దొరకలేదు. బట్ లక్కీగా మాకు కింద అండర్ గ్రౌండ్లోనే పార్కింగ్ ఉన్నాయన్నమాట. సో అక్కడే ఫస్ట్ ఫ్లోర్లోనే దొరికింది మాకు లక్కీగా మంచిగా. సో అక్కడికైతే పార్క్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. అండ్ చూసారా మీరు, అది ఎల్లో బస్ వచ్చేసి స్కూల్ బస్ అనమాట. ఇక్కడ స్కూల్ బస్ అన్నీ కూడా మామూలు మనకి ఇండియాలో ఉంటాయి కదా ఎల్లో కలర్లో, అలానే ఉన్నాయన్నమాట. మాకు యూరోప్లో జర్మనీలో వచ్చేసి మాకు అసలు స్కూల్ బస్సులే ఉండవు అనమాట. మనమే డ్రాప్ చేసుకోవాలి పిల్లల్ని. సో అసలు బస్సెస్ అలా ఉండవు. సో ఇప్పుడైతే ఇంకా కార్ పార్క్ చేసుకుని ఇంకా కొంచెం ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాము. అమ్మ నాన్న బయట ఫుడ్ అసలు తినలేకపోతున్నారు అనమాట. ఏదో ఒక పూట అయితే పర్లే కానీ కొద్దిగా ఏదో ఫుడ్ అయితే కొద్దిగా ప్యాక్ చేసుకుని అయితే వెళ్తున్నాం డే అంతా బయటకు వెళ్ళినప్పుడు. అండ్ నివికి ఎలానో ప్యాక్ చేయాలి పక్కాగా. సో దానికి అండ్ ఇంకా మాకు కూడా కొద్దిగా ప్యాక్ చేసుకుంటున్నాము. కొంచెం అట్లీస్ట్ మన ఫుడ్ కొద్దిగా తిన్నా బయట ఫుడ్ అప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు ఒక పూట అని చెప్పేసి అలా ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా మేము రోమింగ్ స్టార్ట్ చేసామన్నమాట, తిరగడం. ఇక్కడ స్టార్ట్ అయింది నడకం. అది ఇంకా మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. నైట్ వరకు కూడా అలా నడుస్తూనే ఉన్నాం అనమాట. మళ్ళీ నైటే వచ్చాం మేము కార్ దగ్గరికి. సో అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట. వీళ్ళకి ఇంకా రెడ్లోనే ఉన్నారులే. ఇవి ఎండిపోయినవి, డెకార్కి బాగుంటాయి ముందు. అండ్ మీరు చూస్తున్నారు కదా, వెదర్ కూడా అయితే చాలా బాగుందన్నమాట. వెదర్ ఒక 2 days మేము వెళ్ళిన 2 weeksలో ఒక 2 days మాత్రం వెదర్ చాలా బాగుంది. ఆ 2 days అవుటింగ్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకే చాలా ఫ్రీగా తిరగగలిగాం అనమాట. జాకెట్స్ అవన్నీ లేకుండా కొంచెం ప్రశాంతంగా. ఇక్కడికి రెగ్యులర్గా మున్నా దివ్య వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తారనమాట. వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అనమాట. వాళ్ళు ఏమైనా అవుటింగ్ రావాలంటే మంచిగా ఇలా ఒక వాక్ వచ్చేస్తారు ఇటు సైడ్ డౌన్ టౌన్కి. వాళ్ళు చాలా ఇష్టం అంట వాళ్ళిద్దరికీ కూడా. అండ్ ఇది వచ్చేసి కొత్తగా ఏదో అట్రాక్షన్ అంట, కొత్తగా కడుతున్నారు. బీన్ చెప్పాను కదా, అది రిపేర్లో ఉందని చెప్పేసి. సో ఇలా ఏదో ఒక అట్రాక్షన్స్ కొత్తగానే ఉంటూ ఉంటాయి. బట్ ఇదైతే క్లోజ్ ఉందన్నమాట. బీన్ చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూసాం దాన్ని. అదే అదే స్టీల్ అది మొత్తం. అప్పుడు బాగా వస్తుంది. హాయ్ హాయ్ మామ, ఫోటో చూడు మామని. ఎక్కడ ఫోటో తీసుకోవాలని వెతుకుతున్నారు. బ్యాగ్ నా దగ్గర ఉంది. చేతులు ఉందా లేదా అని.
యా చుట్టూ బిల్డింగ్స్ చూసుకుంటూ అండ్ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే మాకు కూడా ఫొటోస్ అంత ఫ్రీగా తీసుకోలేదు మేము మొన్న ఇండియాలో కలిసినప్పుడు కూడా, పెళ్లి హడావుళ్ళు ఉన్నాం కదా, సో అందుకు ఫొటోస్ అవన్నీ మంచిగా తీసుకున్నాము. ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గా ఇన్స్టాలో అప్డేట్ చేస్తూ ఉంటాను, కొంచెం తొందరగా ఇన్స్టెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే స్టోరీస్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటా, సో మీరు కూడా చూస్తూ ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, అది ఫాలో చేయండి పేజ్ వెళ్ళి, సో దట్ మీకు రెగ్యులర్గా ఇన్స్టెంట్గా చూడొచ్చు అనమాట మేము ఎక్కడికి విజిట్ చేస్తున్నాం ఏంటనేది. వ్లాగ్స్ అప్లోడ్ చేసేసరికి లేట్ అవుతుంది కదా, సో యా అలా ఫొటోస్ తీసుకుని తర్వాత మేము ఇంకా లేక్ మిచిగన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇది లేక్ మిచిగన్ అని కానీ మొత్తం ఏంటంటే చాలా పెద్ద సీ కింద ఉంటుందన్నమాట ఇది. అంటే పెద్ద లేక్ అనమాట ఇది, కెనడా బోర్డర్ అవన్నీ కలిపి ఉంటుందన్నమాట ఇది కంప్లీట్గా. సో ఇదైతే చాలా పెద్దది, సో అక్కడికైతే వెళ్తున్నాం మళ్ళీ. మేము ఇంతమంది ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్యామిలీ కలిసి రావడం బయటికి, డే అవుట్కి ఓన్లీ. అంటే ఇంకా వేరే పనేం లేకుండా జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అనమాట. జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి అయితే మేము ఫస్ట్ టైం అనమాట ఇలా మేమైతే అందరం కలిసి తిరగడం. సో యా ఇది చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్నది పక్కన పార్క్ అనమాట, అది లేక్ ముందు పార్క్ అనమాట. ఆ పార్క్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారా, ఇక్కడ ఫౌంటైన్ ఒకటి ఉండాలంట, బట్ ఫౌంటైన్ ప్రస్తుతానికి వింటర్ కదా మేము వెళ్ళిన టైము, సో అప్పుడు ఫౌంటైన్ పని చేయట్లేదు, సమ్మర్లోనే పెడతారంట. సో ఫౌంటైన్ అయితే అప్పటికి వర్కింగ్లో లేదనమాట. సో లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా పార్కే అనమాట. సో మంచిగా టైం స్పెండ్ చేయడానికి, లేదా పిల్లలతో వచ్చి సమ్మర్లో అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది పార్క్ అయితే. సో ఫౌంటైన్ కూడా చాలా పెద్దదన్నమాట. మెయిన్ దివ్యతో కలిసి ఉండడం, ఇదంతా తిరగడం మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చాలా మంచిగా అనిపించింది. మేము ఇండియాలో బాగానే తిరిగేవాళ్ళం అనమాట, బాగా ఎక్కువగానే తిరిగేవాళ్ళం ఇండియాలో. ఇంకా పెళ్లి వీడియోస్లో చూసారు కదా అంజలి వీళ్ళందరూ, మేమంతా బాగానే తిరిగేవాళ్ళం. కానీ దివ్యతో మేము ఫస్ట్ టైం అనమాట ఇలాగ మంచిగా, అంటే ఇంత ఫ్రీ టైంలో తిరగడం. ఇండియాలో బాగానే ఎంజాయ్ చేసాం కానీ, బట్ ఇంత ఫ్రీగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేసేది అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ యూఎస్లో అయితే మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాం, ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా వెళ్ళొచ్చు ఓహో అక్కడికా మధ్యలోకా, నేను ఇంకా ఎంట్రన్స్ రండి 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 రండి, సిగ్నల్ కానీ తీసుకోండి లేకపోతే మున్నా. వాళ్ళకి ఇంకా పడదు. వచ్చేసామన్నమాట. సో లేక్ చూడడానికి అయితే మా మమ్మీకి వాటర్ అంటే చాలా భయం అనమాట, సో దగ్గరికి కూడా వెళ్ళనివ్వదు మమ్మల్ని. సో అదే అనమాట, ఇక్కడికి వచ్చినా సరే అదే, ఏమీ అసలు మారలే మా మమ్మీ. ఎన్ని తిరుగుతున్నా సరే నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే చెప్పలేము కదా, వాటర్ దగ్గర ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి, తెలియదు కదా. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటుంది అనమాట వాటర్ దగ్గర. అలానే మమ్మల్ని కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉంటుంది. అతను చెప్పక్కలేదు అలాంటి. మున్నా నివి జాగ్రత్త, దగ్గరికి తీసుకురావట్లే. చేపట్టు ఉండరా మొబైల్ పడేస్తూ వాక్ వెళ్ళిపోదాం. ఉన్నా నడిచేద్దాం పద. ఇప్పుడు అక్కడ వే ఉందో లేదో చూడాలి ముందు, ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుంది లేరా, అక్కడ స్టెప్స్ లాగా ఏదో జంక్షన్ లాగా ఉంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. అదే అదే అంటున్నాను, అదే ఆ పాత్రలోకి వెళ్ళాలి మళ్ళా.
ఇంకా ఫైనల్గా మొత్తం నడుచుకుంటూ అయితే ఈ నేవీ పేర్ దగ్గరికి అయితే వచ్చా అనమాట. మా అన్నయ్య వాళ్ళు అదే అడుగుతున్నారు, నడవగలరు లేకపోతే క్యాబ్లో వెళ్దామని చెప్పేసి. బట్ నడుచుకుంటూ వచ్చేసాము, పెద్ద ఇబ్బంది ఏం లేదు. వెదర్ బాగుంటే మనకి వాకింగ్ అసలు ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మంచిగా వాక్ అయితే మంచిగా హ్యాపీగా నడుచుకుని వచ్చాము. అండ్ తర్వాత వీళ్ళంతా పెట్రోలింగ్కి ట్రైనింగ్ అనుకుంటా పోలీసులు, చాలామంది అలా సైకిల్ మీదే పెట్రోలింగ్ చేయడానికి వెళ్తున్నారనమాట. ఇదంతా ట్రైనింగ్ అనుకుంటా, మేబీ చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ మాకు వచ్చేసి ఇక్కడ జర్నీలో పెట్రోలింగ్ అంటే వీళ్ళు హార్సెస్ మీద అనమాట. మాకు ఇక్కడ జర్నీలో వచ్చేసి నేను సైకిల్స్ మీద ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళు అంతా చాలామంది చూసేసరికి ఇంకా అలా చూస్తూనే ఉన్నాం వాళ్ళని. మంచి కదా ఫీల్ వస్తుంది, యూఎస్ ఫీల్. నేను చెప్పినా నీకు ఏంటో, నీవి ఎగ్బే ఉంది, ఇది ప్లేన్ తీసుకోవాలి కదా. పర్లేదు వద్దు. ఇదా మింట్ నివ్వమ్మ, అది మింట్ కావాలా నీకు? ఇదేదో చూపిస్తుంది కన్నా, మింట్, చాక్లెట్ మింట్. ఇది పిస్తా కాదు నాన్న, మింట్. ఇది మిన్స్, ఇది మిన్స్. ఇది బాగానే ఉంటుంది. ఐస్ క్రీమ్ ఇది బాగుంటుంది కానీ చీజ్ పెద్ద చాలా బాగుంటుంది. ఓకే మామా తీసుకుందాం లేదు కదా, ఒక స్కూప్ వేస్తారు. ఇది ఒక ఇటాలియన్ కేఫ్ అంటే యూఎస్లో కొంచెం మంచి బ్రాండ్ అంట ఇది. నాకు అసలు పేరు అయితే అస్సలకి గుర్తులేదనమాట. సో ఆ కేఫ్కి అయితే తీసుకొచ్చారనమాట. డౌన్ టౌన్లోనే ఉంది ఇది కూడా. ఆ లేక్ దగ్గర మొత్తం వాక్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా కోల్డ్ కాఫీ లేకపోతే ఐస్ క్రీమ్ అలా తిందామని చెప్పి కేఫ్కి అయితే వచ్చాము అండ్ ఆర్డర్ చేస్తున్నాం అనమాట. ఇలా నివి ఇలా వాళ్ళ అత్త మామనైతే అస్సలు వదలలేదు యూఎస్ ట్రిప్ అంతా కూడా. అప్పటి వరకు అమ్మమ్మ తాత అని ఉండేది, ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా అమ్మమ్మ తాత తగ్గిపోయింది, ఇంకా మొత్తం అత్త మామనే అనమాట. బ్యాక్ జర్నీ వచ్చాక కూడా ఇంకా అత్త మామనే కలవరిస్తుంది అనమాట. అంత మంచిగా అలవాటు అయిపోయారు వాళ్ళైతే. ఆ బాండ్ అయితే చాలా మంచిగా కనెక్ట్ అయింది నివి అయితే. ఇండియా ట్రిప్ కన్నా ఈ యూఎస్ ట్రిప్లో వాళ్ళతో చాలా బాగా కనెక్ట్ అయింది. పప్ప హ్యాండ్ అది కూర్చొని నేను వెళ్ళి ఐస్ తెస్తాను నీకు, సరేనా? కూర్చో, అవుతాను. పెట్టదది. యా కేఫ్లో అయితే మంచిగా తినేసి మళ్ళీ ఆ స్ట్రీట్స్లోకి అయితే వచ్చాం అనమాట. ఇప్పటి వరకు మనం లేక్ ఇవన్నీ తిరిగాము కదా, అటు సైడ్ తిరిగాము. ఇప్పుడు మనం స్ట్రీట్స్లో అనమాట. సో ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి ట్రంప్ బిల్డింగ్ అనమాట. ప్రతి సిటీలో ట్రంప్ బిల్డింగ్ కంపల్సరీ ఉంటుందంట. సో అది కూడా మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. అదైతే చాలా బాగుంది ట్రంప్ బిల్డింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళకి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో అందులో పోస్ట్ చేసుకుంటారనమాట. సో దానికైతే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనమాట అక్కడ వీడియో తీసుకోవడానికి. ఇది కూడా మేము చూసాము, చాలా మంచిగా చేశారనమాట. అది డ్యాన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఆ సౌండ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట వాళ్ళు చేసింది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ దీని తర్వాత అయితే మేము వచ్చేసి ఇంకా స్కై డెక్కి విల్లీస్ టవర్ అనమాట, అది విల్లీస్ టవర్ అంటారు. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము. యా టవర్కి వెళ్ళిన తర్వాత ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాము, అక్కడేం జరిగింది, అసలు ఎంత భయపడ్డాము ఏంటి అన్నది కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. అదైతే మిస్ చేయకండి. అండ్ ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ కామెంట్. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.